ఇందిరా గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. నారాయణరావు గారు 10 రోజుల క్రితమే ఇట్లా పెడుతున్నాము రావాలని మీరు అని చెప్పారు. తప్పనిసరిగా అసలు సాహిత్యం అన్నా సాహిత్య సభలన్నా దేనికి కూడా వెళ్లకుండా ఉండనండి. ఈ గంపలగూడెం మండలంతో మా తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి చాలా అనుబంధం ఉంది. స్వాతంత్రోద్యమ పోరాటంలో మా నాన్నగారు మా బాబాయిలు అందరూ జైలు శిక్షలు అనుభవించి కొంతమందిని కాల్ చేస్తే ఆ ఉద్యమానికి వాళ్ళు వదలకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారండి. అలాంటి అనుబంధం ఉన్న ఈ గంపలగూడెం మండలం ఊటుకూరులో నా జన్మస్థలం కూడా అదే. అందుకని ఒక తెలియని బంధం ఏదో ఈ గంపలగూడెం మండలంతోనే ఉన్నదండి. ఇప్పుడు అందరూ తెలుగు భాష మీద మాట్లాడుతున్నారు. బాబురావు గారు చెప్పిన విషయాలు అన్నీ కూడా ఆలోచించదగిన విషయాలే. అది కానీ ఆలోచిస్తూనే ఉన్నాము. ఏది అనసూయ గారు, భరత్కుమారి గారు, ఇక్కడ కూర్చున్న పెద్దలు అంతవరకే. మరి ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాము? ఇంట్లో అమ్మే పిల్లల్ని లేపుతుంది. 6:30 అయింది, లేదు 9 అయింది, బుక్స్ సర్దుకో, లంచ్ తీసుకెళ్తున్నావా, బ్రేక్ఫాస్ట్ చేసావా అని తెలుగు భాషని ఇంట్లోనే మర్చిపోయే విధంగా ప్రవర్తన సాగుతూ ఉంది. తెలుగు మీడియంలో చేర్పించిన పిల్లలు 90 మంది ఉంటే ఇంగ్లీష్ మీడియంలో చేర్పించిన పిల్లలు 400-500 మంది ఉంటున్నారండి. అంటే అక్కడ భాషని దేన్ని ఎక్కువగా స్వీకరిస్తున్నారు అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మృత భాషల్లో తెలుగు భాష కూడా చేరిపోతుంది అన్న రోజున ప్రతి కవి, ప్రతి తెలుగు వ్యక్తి, తెలుగు తెలిసిన తెలుగుదనం నిండిన ప్రతి వ్యక్తి చాలా బాధతోనే, ఆవేదనతోనే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మరి దూసుకొచ్చే ఆంగ్లం ముందు తెలుగు భాష ఎంతవరకు మనం స్వీకరిస్తున్నాము? ఒకసారి తమిళనాడులో 2 వ్యక్తులు కలుసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వడకం అనే చెప్తారు. కానీ మన తెలుగు వారు కలిస్తే హలో, హౌ ఆర్ యూ, బాగున్నావా అని మనం అడుగుతాం అన్నమాట. ఇది మరి తల వంచుకోవాల్సిన స్థితి, తల ఎత్తుకోవాల్సిన స్థితి తెలియటం లేదండి. మా అబ్బాయి 4 రోజులు అవుతుంది ఇంగ్లీష్ మీడియంలో చేర్చి. ఇంకా ఏనుగుని ఏనుగే అంటున్నాడు, ఎలిఫెంట్ అంటలేదు, మంకీని మంకీ అని అంటలేదు, కోతి అని అంటున్నాడు. ఏంటంటే మేము బోరుడు డబ్బులు కట్టి చదివించాము ఇంగ్లీష్ మీడియం అని నా ఎదురుకుంటానే ఒక తల్లి అడిగిందండి. నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఊరుకున్నామండి. తెలుగు భాష మీద తెలిసిన అక్షరాలు చాలా ఉపయోగిస్తానే మేము ప్రతి కవితలోనూ తెలుగు భాషని గౌరవించే విధంగానే మేము రచనలు చేస్తూనే ఉంటాం, వచ్చిన కవితలు రాస్తూ ఉంటాం. మరి కృష్ణదేవరాయల కీర్తిని ఈరోజు స్మరించుకుంటా ఈ సభ జరిపిన తెలుగు భాషకు గౌరవ వందనం ఇస్తున్న, తెలుగు భాషని ఆదరిస్తున్న ఇంతమంది కవుల్ని ఇక్కడికి రప్పించి ఈ సభను ఇంత ఘనంగా జరుగుతున్న నారాయణరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతి కవి తెలుగు భాషను గౌరవించండి, తెలుగు మాట్లాడండి, తెలుగునే ఆదరించండి, తెలుగు భాషను రాయండి అని మరొకసారి విన్నపం చేస్తూ ఉన్నాను. మా తోట నారాయణరావు గారు పద్యం, కుమార్ గారి కవిత్వం, అనసూయ గారి కథలు, భరతకుమారి గారి పద్యం అన్నీ గంపలగూడెం మండలం నడిచి పరుగులు తీస్తా వచ్చినాయి ఇక్కడికి.
ఇదొక గొప్ప శుభ సమయం, శుభారంభం. ఇట్లనే మీరు ఎన్ని జరిపినా మేము ప్రతిదానికి హాజరవటానికి సిద్ధంగా ఉన్నామండి. మన మాతృభాష తెలుగు, మన రక్త శ్వాస తెలుగు, అచ్చంగా ప్రాచీన భాష తెలుగు, మన మాతృభాష తెలుగు. ఇది సి నారాయణ రెడ్డి గారు రాసిన కవితలో నుంచి ఒక 4 అక్షరాలండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఆరాధించిన ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా ఉండాలి. తర్వాత భరత కుమారి గారు, 3 ఏళ్ళు.